స్థుతులు చెల్లిస్తున్నాం. 2026 సంవత్సరం నూతన దినములో నీ కృప, నీ దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని సజీవులుగా నీ మందిరానికి తీసుకొచ్చారు. సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు. అతని ఈ దినం సజీవులముగా నీ మందిర ఆవరణములో మేము రావడానికి మీరు చూపిన కృపకై నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మీరు మాతో మాట్లాడండి, మీ సన్నిధి మాతో ఉంచండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నీ కృప, నీ కనికరం, నీ దయ మాతో ఉంచ. చేరి వచ్చిన వారిని బట్టి నీకు వందనాలయ్యా. ఇంకను రావలసిన వారు సకాలంలో రావడానికి సహాయం చేయి. పాటల ద్వారా, వాక్యం ద్వారా నిన్ను హెచ్చించి పూజించి గణపరచుటకు సహాయం చేయి ప్రభా. ప్రారంభం నుండి చివరి వరకు నీ కృపాక్షేమములు మాతో ఉంచు. నీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాడు సంఖ్య 243 లేక 241. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీయు అన్ని కాలములందు కీర్తించేదన్ అనే పాట. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరింతునే నీదు విశ్వాస్యతనెంతయో సవ్యంబుగా ఈ భూమి అందున్. వివరింతునే నీదు విశ్వాస్యతనెంతయో సవ్యంబుగా ఈ భూమి అందున్. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. సింహపు పిల్లలు ఆకలి గొనును యెహోవా సహాయుడందరికీ. సింహపు పిల్లలు ఆకలి గొనును యెహోవా సహాయుడందరికీ. ఇహమందునా ఏ మేలు కొదువయున్నదో ఆహా ఏ మందు నీ విశ్వాస్యతన్. ఇహమందునా ఏ మేలు కొదువయున్నదో ఆహా ఏ మందు
నీ విశ్వాస్యతన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములం కీర్తించేదన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములం కీర్తించేదన్ ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్ ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్ ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపినా కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్ ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపినా కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములం కీర్తించేదన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములం కీర్తించేదన్ చావు చీకట్ల లోయాలందున జీవపు వెలుగై త్రోవా చూపి చావు చీకట్ల లోయాలందున జీవపు వెలుగై త్రోవా చూపి దేవా తోడై నడిపించి టీవి నీ కృపన్ వివరించేదన్ని విశ్వాస్యతన్ దేవా తోడై నడిపించి టీవి నీ కృపన్ వివరించేదన్ని విశ్వాస్యతన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములం కీర్తించేదన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములం కీర్తించేదన్ నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నిత్య కృపా సత్యములు నీదు సన్నిధిన్ నిరతము వేలాసి నిలచినవి నిత్య కృపా సత్యములు నీదు సన్నిధిన్ నిరతము వేలాసి నిలచినవి ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములం కీర్తించేదన్ ఆనందముగా
కృపలన్నీ అన్ని కాలములం కీర్తించేదన్. పర్వతంబులు పారిపోయినాను, ఊర్విలో మార్పు కలిగినాను. పర్వతంబులు పారిపోయినాను, ఊర్విలో మార్పు కలిగినాను. తరుణములు విరోధముగా పైలేచినా, స్మరించేదన్ని విశ్వాస్యతన్. తరుణములు విరోధముగా పైలేచినా, స్మరించేదన్ నీవే శ్వాస్యతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. చివరిగా పాట సంఖ్య 200 లేక 198. హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్ అనే పాట. ఫస్ట్ 1, 2, 5, 6. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమర్థుండవు, ఆరక్షణ శృంగము నీవే. మహాసమర్థుండవు, నారక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. హల్లెలూయా నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్.
కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే, నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్నోనే కొనియాడేదన్, ప్రభువా నిన్నోనే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో మహిమా నీకే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన, మహిమా నీకే ఓ ప్రభు, ఇది నాది నా ప్రార్థన, ప్రభువా నిన్నోనే కొనియాడేదన్, ప్రభువా నిన్నోనే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తించును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తించును, ప్రభువా నిన్ను ప్రభువా నిన్నోనే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. ఉదయకాల సమయంలో దేవుని మాటలు విని దేవుణ్ణి ఆరాధిస్తాం. ఈ నూతన దినం 2026 సంవత్సరంలో దేవుడు మనలను క్షేమముగా, ఆరోగ్యంగా, సంతోషకరంగా కొత్త సంవత్సరంలో దేవుడు సమకూర్చాడు. కాబట్టి ఈ దినాన్ని చూడలేక లోకములో ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టారు. అయితే దేవుడు మనలను క్షేమంగా ఒక కొత్త దినాన్ని చూడడానికి, ఒక కొత్త సంవత్సరములో మనము ప్రవేశించడానికి దేవుడు కృప చూపించాడు. రాత్రి మనం ధ్యానించాం ఆయన దయా సంకల్పం మన ఎడల మరి ఉండి మనలను మరి నూతన సంవత్సరములో ప్రవేశింపజేశాడు.
కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు విని దేవుణ్ణి ఆరాధిస్తాం. హబకుకు గ్రంథం, హబకుకు పుస్తకం, పేజీ నంబర్ 771 పాత నిబంధనలో. హబకుకు పుస్తకం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమును తెచ్చుకొనము. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. కృపా కనికరము కలిగిన దేవా, ఈ నూతన సంవత్సరములు మొదటి దినం ఉదయకాల సమయములో నీ మందిర ఆవరణములోనికి మమ్మల్ని తీసుకొచ్చారు. నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించి ఘనపరచడానికి, మా జీవితంలో నిన్ను అర్థం చేసుకొని నీ యందు విశ్వాసం ఉంచి నీకు లోబడి జీవించడానికి మీరు మా ఎడల చూపిన నీ మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించామంటే నీ దయా సంకల్పం ప్రభువా, అంతేగాని మానవులమైన మేము ఏమీ చేయలేని వారం. మా జీవితాలు అంతలో కనపడి అంతలో మాయమైపోయే లాంటివి, ఆవిరి లాంటివి. మా జీవితాలు ఉదయం వికసించి సాయంత్రానికి ఎండిపోయే గడ్డి పువ్వు లాంటి వారిని. మా జీవితాలు నీడలాంటివి. అలాంటి జీవితాలను మీరు ఏర్పరచుకున్నారు, రక్షించారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఒక కొత్త సంవత్సరములో ప్రవేశించడానికి కృప చూపించారు. ఇది నీ దయా సంకల్పమని మేము ఎరిగి నిన్ను ఆరాధించడానికి, నీ మందిరములోనికి రావడానికి చూపిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడండి, నిన్ను ఆరాధించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియులారా, హబకుకు ప్రవక్త, చిన్న ప్రవక్త. ఈ ప్రవక్త దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అంటాడు. భయపడుచున్నాను. దేవునికి భయపడి దేవుని మార్గములో నడుచుకొని చెడు మార్గమును విడిచిపెట్టితే ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏమండి? దేవునికి భయపడి చెడు మార్గమును విడిచిపెట్టితే, ఈ రోజుల్లో మనుషులకి ఒకరి మీద ఒకరికి భయం లేదు. తల్లిదండ్రులు అంటే పిల్లలకు భయం లేదు. ఏమండి? భర్త అంటే భార్యకు ప్రేమ లేదు, భయం లేదు. భార్య అంటే భర్తకు భయం లేదు. కాబట్టి ఒక మనిషి భయం లేదు. అయితే దేవుని భయం ఉంటే, దేవుని భయము ఉండి చెడు మార్గమును విడిచిపెట్టి దేవుని భయము కలిగి జీవిస్తే దానిలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి హబకుకు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయినాయి. నా జీవితంలో 58 సంవత్సరాలు గడిచిపోయినాయి. 59వ సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. అలాగనే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకమైన సంవత్సరములు గడిచిపోతున్నాయి. అయితే దేవుని కార్యములు మానవ జీవితములో నూతన పరచబడుతున్నాయా, క్రొత్తగా ఉంటున్నాయా? ఏమండి? నూతన పరచాలని హబకుకు భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు.
దేవుని కార్యములు మన జీవితములో నూతనపరచబడాలి, క్రొత్తదిగా ఉండాలి. మనుషుడు ప్రతీదీ కొత్తది కోరుకుంటాడు, ప్రతీదీ కొత్తది కోరుకుంటాడు. ఒక ఇల్లు కట్టాలంటే ఎవరి ఇల్లు అలా ఉండకూడదు, నాది ఒక ప్రత్యేకంగా ఉండాలి అని ఒక క్రొత్త ధనాన్ని ఎత్తుక్కుంటాడు. ఆహారం దగ్గరికి వస్తే ఒక కొత్త ఆహార పద్ధతులు మానవుడు కోరుకుంటాడు. అలాగనే వస్త్రాలు ధరించేటప్పుడు ఒక క్రొత్త వస్త్రం మానవుడు కోరుకుంటాడు. అన్ని క్రొత్తవే ఉండాలని కోరుకుంటాడు. కానీ అయితే హృదయం కొత్తదిగా మారుతుందా? హృదయం కొత్తగా మారుతుందా? కాబట్టి సంవత్సరము జరుగుతుండగా మన జీవితంలో క్రొత్త అనుభవం దేవుడు కోరుకుంటున్నాడు. పాప స్వభావము విడిచిపెట్టి దేవునికి విరోధంగా ప్రవర్తన మార్చుకొని ఒక క్రొత్త అనుభవం మరి దేవుడు మానవుల్లో ఈ క్రొత్త అనుభవం చూడాలని కోరుకుంటున్నాడు. దేవుని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రజలు హృదయం కొత్తగా మారాలి, దేవుని కార్యములు క్రొత్తగా మారాలి. ఇది దైవ ఉద్దేశం. కాబట్టి హబకుక్కు ప్రార్థన చేస్తున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. రెండవదిగా ఆయన అంటున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. ఏమండి, సంవత్సరములు జరుగుతూ ఉన్నాయి, అవి తెలియజేయి. ఏమి తెలియజేయాలి? ఏమండి, నేను గడిచిపోయిన సంవత్సరం అంతా ఎలా బ్రతికాను, గడిచిపోయిన సంవత్సరం అంతా నా జీవిత విధానము ఎలా ఉన్నది, నేను దేవునికి విరోధంగా ప్రవర్తించానా, అనేక మందికి అన్యాయం చేశానా, యథార్థమైన జీవితం జీవించానా, ఎలా ఉంది గడిచిపోయిన సంవత్సరం? ఒక కొత్త హృదయం దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. మానవుని హృదయము ఒక క్రొత్తగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే హృదయం మారుతుందా? యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగములు అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అన్నాడు. ఇది క్రొత్తదనం, హృదయ శుద్ధి. ఏమండి, హృదయ శుద్ధి దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. ఇర్మియా ప్రవక్త రాస్తున్నాడు, చూడండి, ఇర్మియా ప్రవక్త ఏమని రాస్తున్నాడు హృదయం గురించి? మా 17వ అధ్యాయం ఇర్మియా పుస్తకము 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతివానికి ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చాలు. ఏమండి, హృదయం కొత్తదిగా ఉండాలి అంటే హృదయం కొత్తగా అవ్వడం లేదు. కానీ అయితే ఏం చేస్తున్నాడంట? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అన్నిటికంటే ఏదైనా మోసమైంది ఉందా అంటే దానికన్నా మోసమైంది ఏంటి? హృదయం. మానవ హృదయములో నుండి దేవునికి విరోధమైన ప్రవర్తన
వస్తూ ఉంది. అయితే దేవుడు మానవుని హృదయంలో నుండి కోరుకుంటున్నది ఏమండి? హృదయ శుద్ధి. హృదయ శుద్ధి. కాబట్టి నీ భక్తి, నీ విశ్వాసము, నీ నిరీక్షణ హృదయ మార్పు కలిగినదిగా ఉంటుందా? హృదయం ఒక క్రొత్తదనాన్ని కలిగి ఉంటుందా? ఒక క్రొత్తదనాన్ని కలిగి ఉండాలి హృదయం మారాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ఈ ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు. ఒకవేళ నీ హృదయం మారకుండా దేవునికి విరోధంగా ప్రవర్తిస్తుంటే దాని క్రియ ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. హృదయాన్ని ఎవరు పరీక్షిస్తాడు? హృదయాన్ని ఎవరు పరిశీలన చేస్తాడు? దేవునికే తెలుసు. నా హృదయం మీకు తెలియదు, నా ఆలోచనలు మీకు తెలియదు. ఏమండి, నేను మీ గురించి ఏం ఆలోచిస్తున్నానో మీకు తెలియదు, మీరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. అయితే హృదయ రహస్యాలు ఎరిగిన వాడు దేవుడు. మానవ హృదయ రహస్యాలు ఎరిగిన వాడు దేవుడు. కొంతమంది హృదయములో మోసం చేయాలని ఎరిగి ఒక మంచి బుద్ధి మాటలు చెప్పి పక్క త్రోవ పట్టించి తీసుకెళ్ళి అక్కడ వారిని చంపేస్తున్నారు. హృదయం అంత భయంకరమైన హృదయం కలిగి ఉంది. అయితే దేవుడు ఈ హృదయాన్ని ఎరిగినవాడు. మన హృదయాలను దేవుడు ఎరిగి ఆ హృదయానికి తగిన ప్రవర్తనను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన హృదయం ఎరిగినవాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఏమడుగుతున్నాడు? హృదయం అడుగుతున్నాడు. ఏం అడగడంలే. దేవునికి ఏం అవసరం అంట? నీ హృదయం అవసరం. ఎందుకయ్యా నా హృదయం? అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని ఎవడు గ్రహించలేడు అంటే దాన్ని నేను మారుస్తాను. హృదయాన్ని ఏం చేస్తాను? మారుస్తాను. నీ హృదయం కఠినమైనది అయింటే దాన్ని నేను మెత్తగా చేస్తాను. అది రాతి వలె గట్టిదైతే నేను మాంసము వలె మెత్తగా చేస్తాను. నీ హృదయాన్ని శుద్ధి చేస్తాను, నీ హృదయాన్ని పవిత్రపరుస్తాను, నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాను. అందుకని నువ్వేం చేయాలంటే నీ హృదయం నాకు ఇవ్వాలి. నీ హృదయాన్ని నాకు. హృదయంలో ఏమేమి ఉన్నాయి తెలుసా మీకు? చూద్దామా? హృదయములో ఏమున్నాయి చూద్దాం. గలతీ పత్రిక గలతీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం 19వ వచనం నుంచి శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేమనగా జారత్వమును, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. చెప్పిన ఇటు వాడిని చేయువాడు దేవుని రాజ్యము స్వతంత్రించుకొనడు. ఏమండి? దేవుని రాజ్యమును
స్వతంత్రించుకొనడు. దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. ఇలాంటి అనుభవం కలిగిన వారు, ఇలాంటి ప్రవర్తన కలిగిన వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. దేవుని రాజ్యానికి వారసులంటే పరలోక పౌరులు కాలేరు. పరలోక పౌరులు కాలేరు అంటే స్వర్గానికి వెళ్ళలేరు. బైబిల్ గ్రంథం క్లియర్గా చెబుతూ ఉంది. మనుష్యుడు స్వంత నీతితో దేవుని రాజ్యాన్ని కోరుకుంటున్నాడంట. ఎంతో స్వంత నీతితో. కాబట్టి మానవుడు సొంత నీతి పనులు చేసి, ఏదో దాన ధర్మములు చేసి, పుణ్యకార్యములు చేసి, ఏదో మంచి చేసి స్వర్గం కావాలని కోరుకుంటున్నాడు. మానవుని నీతి క్రియలంట దేవుని దృష్టిలో మురికి పేలికి లాంటివంట. మానవుని నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి పేలికి లాంటివి. కాబట్టి మన హృదయం పవిత్రము కావాలి, పరిశుద్ధము కావాలి, ఒక కొత్తదనం కావాలి. హబకుకు ప్రార్థన చేస్తున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచు. దేవుని కార్యములు మన జీవితములో నూతన పరచబడాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరం మన హృదయము నూతనంగా ఉందా లేదా అని మనం పరీక్షించుకోవాలి. మార్పు చెందినదిగా ఉందా లేదా అని మనం పరీక్షించుకోవాలి. ఎట్లా వస్తుంది ఈ నూతనం? మనం ఎలా కొత్తది కాగలం అంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అమ్మా ఏరే వాళ్ళు చదవండి అమ్మా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. కొత్తదనం. హృదయం కొత్తదవ్వాలంటే ఏం చేయాలంట? క్రీస్తునందుండాలి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి కావాలంటే ఏం చేయాలంట? క్రీస్తునందుండాలా. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తును ఉండకుండా, క్రీస్తును నమ్మకుండా, క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా వాని హృదయము మారదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. యేసు ప్రభువు నమ్మితే నీ జీవితం మారుతుంది. యేసు ప్రభువు నమ్మితే నీ ప్రవర్తన మారుతుంది. యేసు ప్రభువు నమ్మితే నీ మాటలు, నీ చూపు, నీ తలంపులు మారుతాయి. ఒకవేళ మారలేదంటే యేసు ప్రభువు నమ్మి కూడా నువ్వు ఇంకా నీ హృదయం దేవునికి ఇవ్వలేదు అని అర్థం. ఇంకా నీ హృదయం దేవునికి ఇవ్వలేదు. క్రీస్తును నమ్మి కూడా దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ, చెడు పనులు చేస్తూ, చెడుగా ఆలోచిస్తూ, చెడు మాట్లాడుతూ, చెడు చూస్తూ ఉంటే ఇంకా నీ హృదయం దేవునికి ఇవ్వలేదు.
ఈ నూతన సంవత్సరంలో అన్ని నూతనంగా ఉండాలని కోరుకుంటాం, కానీ అయితే దేవుడు మన హృదయం నూతనం కావాలని కోరుకుంటున్నాడు. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం ప్రారంభించడమే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుని చూస్తారు. ఎవరు దేవుణ్ణి చూస్తారు? ఎవరు దేవునికి అందుబాటులో ఉంటారు? ఎవరు దేవునితో మాట్లాడగలరు అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అది ఒక ధన్యత, ఒక ధన్యత. కాబట్టి ఎవడైనను క్రీస్తునందున్న ఎడలా వాడు నూతన సృష్టి. పని జీవితంలో పాతవి గతించిపోయి సమస్తము క్రొత్తవైతాయి. ఒక ఆయన వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ఏమని కోరుకుంటున్నాడంటే చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 16, 17 వచనాలు. ఎవడును అమ్మ ఇది కాదు, యోహాను 3:6 చూడండి. దానిపైన 3:6 కదా, 3:3 చూడండి. 3:2 కూడా చూడండి అమ్మా. మొదటి వచ్చిన నుంచి చదవండి. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమేమి ఎరుగుదము. దేవునికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచిక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో నేను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని దేవుడు చెబుతున్నాడు. యేసుప్రభు చెబుతున్నాడు. యేసుప్రభు దగ్గరికి ఒక అధికారి వచ్చాడు, యూదుల అధికారి. వచ్చి, యేసుప్రభువా, నీ వ్యవహారం చూస్తుంటే నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు అని మాకు అర్థమవుతుంది. దేవుడు తోడై ఉంటేనే ఈ పని చేయగలడు. కాబట్టి నేను నిత్య జీవం పొందాలి. నేనేమి చెయ్యాలి? ఏం పొందాలట? నిత్య జీవం. నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ బ్రతికుండాలి. నేనేమి చెయ్యాలి? మళ్ళీ ప్రశ్న కదా. నేను ఎల్లప్పుడూ బ్రతికుండాలి. ఎవరి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు? యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. సరైన పర్సన్ దగ్గరికే వచ్చాడు. ఎవరిని? ఏ క్వశ్చన్ అడగాలనో ఆ క్వశ్చనే అడుగుతున్నాడు. కొంతమంది కొన్ని క్వశ్చన్లు వేస్తారు కదా. ఇంగ్లీషు ఏబిసిడీలు కూడా రాని వాళ్ళ దగ్గరకు పోయి పాస్టర్లు వచ్చి ఇంగ్లీష్ మాట్లాడతారు కదా. ఇంగ్లీష్లో చెప్తారు వాక్యం, ఏం అర్థమైద్ది? కాబట్టి ఇక్కడికి వచ్చి అంటున్నాడు యేసు ప్రభు దగ్గరికి, నేను నిత్య జీవం పొందాలి, నేనేం చేయాలి అంటే యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించాలి. కొత్త సంవత్సరం కాదు ఏమండి, ప్రతి దినం కొత్తదే. అవునా? ప్రతి దినం కొత్తదే. అందుకని మనం ఏం చేయాలంటే హ్యాపీ న్యూ ఇయర్ కదా అనాల్సింది. రేపు పొద్దున ఏమనాలా? హ్యాపీ న్యూ డే అనాలా? అంటున్నామా? అర్లీ మార్నింగ్ లేచి హ్యాపీ న్యూ డే అనాలా? అది అనలేకపోతున్నామే. ఎందుకంటే మనం మన హృదయంలో సంతోషం లేకుండా సంతోషంగా ఉన్నట్లు ఎగరతాం. హృదయంలో సంతోషం లేకుండా సంతోషం ఉన్నట్లు ఎగరతాం. రాత్రి 12 గంటలు దాటింది, నేను వాక్యం చెప్తా ఉన్నాను. అవుట్లు కలుపుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. హ్యాపీ న్యూ ఇయర్. కాబట్టి ఒక మానవుడు కొత్తది అవ్వాలంటే
కొత్తగా జన్మించాలి. నికోదేము ముసలోడు, ఆయన అంటున్నాడు, నేను ముసలోడిని కదా, నేను మళ్ళా కొత్తగా పుట్టాలి, నేను మళ్ళా మాకు తల్లి గర్భంలోనికి పోయి పుట్టాలనా అంటే, యేసుప్రభు ఆ పుట్టుక కాదు నాయనా, నీవు క్రీస్తును నమ్మాలి, నీవు మారు మనస్సు పొందాలి. నీవేం చేయాలి? 5వ వచనం చదవండి అమ్మా. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆత్మ మారాలి. నీ హృదయంలో దేవునికి విరోధముగా ఉన్న ప్రవర్తన మారాలి. ఎవరు మార్చుకోగలడు? ఎవరి వల్ల అవుద్దా? ఎవరి వల్ల అవుద్దండి? హృదయాన్ని మార్చుకోగలడా? మార్చుకోలేడే. అందుకనే హృదయం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని ఎవడు మార్చగలడు? దేవుడే మార్చగలడు. అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో రాస్తాడు, నేను మంచిగా ఉండాలనుకున్నాను, ఉండలేకపోతున్నాను. ఏమండి, నేను ఎట్లా ఉండాలనుకున్నాను? మంచిగా ఉండాలనుకున్నా. రోమా పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, గాని దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక కీడు చేయకోరని దానినే చేయుచున్నాను. ఏంటి యొక్క భయంకరమైన పరిస్థితి? నేను అనుకుంటున్నా, మంచిగా ఉండాలనుకుంటున్నా, ఉండలేకపోతున్నానే. నేను ఏదంటే చేయకూడదు అనుకుంటున్నానో, ఏ చెడు పనులైతే చేయకూడదు అనుకుంటున్నానో దానినే చేస్తున్నాను. అవునా? మానవుడు అనుకుంటాడు, కొత్త సంవత్సరం స్నానం చేసి ఫ్రెష్గా కొత్త గుడ్డలు వేసుకొని కదా దేవుణ్ణి ప్రార్థన చేసి పూజించి ఇక నుంచైనా మారాలి. మారగలుగుతున్నాడా? మారగలుగుతున్నాడా? మారలేక ఒక మార్గాన్ని ఎన్నుకుంటున్నాడు మానవుడు. ఏ మార్గం అది? మాలలేస్తున్నారు. ఈ మధ్య యేసయ్య మాలలు కూడా వచ్చాయి, తెలుసునో లేదో మీకు తెలీదా? యేసయ్య మాలలు కూడా వచ్చాయి. యేసయ్య మాల వేసుకొని 40 సంవత్సరాలు 40 దినాలు నిష్ఠాగరిష్ట కలిగిన భక్తి చేస్తూ 40 దినాలు అయిన తర్వాత మారగలుగుతున్నాడా? ఏమండి, మారలేకపోతున్నాడే. ఎందుకు మారలేకపోతున్నాడు? హృదయం దేవునికి ఇవ్వలే. హృదయము దేవునికి ఇవ్వలే. యేసుప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయం నాకివ్వు, నేను మారుస్తా. అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని ఎవడు గ్రహించలేడు. అయితే నీ హృదయం నాకు కానీ అప్పగిస్తే నేను మార్చేస్తా. నికోదేము ముఖం ముడుచుకొని వెళ్ళిపోయాడు. ముఖం ముడుచుకొని ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అయ్యా, నువ్వు కొత్తగా జన్మించంటే నాకు అవసరం లేదని వెళ్ళిపోయాడు. ఈ లోకంలో ప్రజలు ఏదైనా చేయగలరు కానీ హృదయం దేవునికి ఇవ్వడానికి ఇష్టపడరు. హృదయం యేసు ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడరు. మానవుడిని రక్షించడానికి, మానవుడిని పవిత్రుడిగా చేయడానికి, మానవుని పరిశుద్ధుడిగా చేయడానికి, నీతిమంతునిగా చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. గతకాలం అంతా చూశాం. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు.
తిమోతి పత్రికలో చూసాం, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైనాడని చూశాం. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైనాడు. యోహాను పత్రికలో చూసాం, దేవుణ్ణి ఎవడు చూడలేదు, అయితే ఆ దేవుణ్ణి చూపించడానికి వచ్చాడు. దేవుణ్ణి మానవుడు చూడలేదు, ఆ దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి యేసుప్రభు మానవ రూపంలో వచ్చాడు. యేసుప్రభుని చదివితే, యేసుప్రభుని అర్థం చేసుకుంటే, యేసుప్రభు యొక్క గుణగణాలు, ఆయన అద్భుత కార్యములు, ఆయన ఆశ్చర్య కార్యముల మీద మనస్సు ఉంచితే దేవుడు ఎలా ఉంటాడో అర్థమవుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరములో మన జీవితం దేవునికి ఇచ్చామా లేదా? దేవునికి ఇవ్వకుండా హ్యాపీ న్యూ ఇయర్ అంటే హ్యాపీ రాదది, రాదు. ఈరోజు అయిపోతే రేపటికి పాతదైపోతుంది 2026 సంవత్సరం. మనం పరిశోధించుకోవాలి. సంవత్సరము ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడు? దయా కిరీటముగా. కీర్తన గ్రంథంలో రాయబడినది, సంవత్సరము ఆ దయా కిరీటముగా మనకిచ్చాడంట. 65 కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నాయి. ఈ సంవత్సరం నీకు దయా కిరీటం. దేవుడు నీకు ఇచ్చిన దయా కిరీటం. ఈ సంవత్సరాన్ని చూడక ఎంతోమంది చనిపోతే, అయితే దేవుడు నీ పక్షములో ఒక సంవత్సరాన్ని ఇచ్చాడు. 2026 సంవత్సరం ఇచ్చాడు. 2026 సంవత్సరంలో నువ్వు క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా నువ్వు దీంట్లో ప్రవేశించావంటే అది నీ భక్తి కాదు, నీ శక్తి కాదు, నీ జ్ఞానం కాదు, నీ ఆలోచన కాదు, దేవుని దయా సంకల్పం. అర్థం చేసుకో, దేవుని దయా సంకల్పం. మనం ఎలా ఉన్నాము అంటే దేవుని దయా సంకల్పం. సంవత్సరమును నీ దయా కిరీటముగా ధరించాడు. మనకి ధరించుకోవడం అంటే వేసుకోవడం. ఈ షర్టు నేను ఎలా వేసుకున్నానో దేవుడు మనకు ఒక సంవత్సరాన్ని ఇచ్చాడు, ధరించాడు మనకి. దేవుని కృప కదా, దేవుని దయ కదా, దేవుని దయ కదా. కాబట్టి ఉదయకాల సమయంలో మన ఆరాధనకు కారణం ఒక నూతన సంవత్సరం మనకి ఇవ్వడానికి. ఎందుకు నూతన సంవత్సరం ఇచ్చాడంటే, ఏమండి, ఇకనైనా మన హృదయం ఆయనకి ఇవ్వడానికి, ఇకనైనా మనం పరిశుద్ధులుగా జీవించడానికి, ఇకనైనా మనం పవిత్రులుగా జీవించడానికి, ఇకనైనా దేవుణ్ణి అర్థం చేసుకొని దేవుని దగ్గరికి రావడానికి. రాత్రి చూసాం, ఏమండి, 7 రకాలైన అవిధేయతలు, 7 రకాలైన అవిధేయత. దేవుని సన్నిధిలో అవిధేయత చూపించి దేవునికి విరోధంగా ప్రవర్తించాం. అయితే దేవుని కృప మనలను మన అవిధేయతలను బట్టి మనల్ని శిక్షించలేదు. కానీ చూద్దాం, 103 కీర్తన గ్రంథం 10వ అధ్యాయం, కీర్తనలు 103. మన పాపమును బట్టి ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన కృప అంత అధికంగా, ఎంత అధికంగా ఉంది? భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో, ఉన్నతంగా అంటే ఎంత ఎత్తు ఉందో. ఎంత ఎత్తు ఉంది? కొలస్తమా?
2 ఆకాశాలు కొలవగలరు సైంటిస్టులు, శాస్త్రవేత్తలు. ఎన్ని ఆకాశాలు కొలవగలరు? మొదటి ఆకాశం ఈ భూమి మీద నుంచి ఒక అంగుళం నుంచి ఆ రోడ్డు మీద కోసి ఒక అంగుళం నుంచి ఇదంతా ఆకాశమే, కనబడేదంతా ఆకాశం. ఆకాశం అంటే అర్థమైంది? ఆకాశం అంటే ఏంది? శూన్యం. ఆకాశం అంటే ఏంది? శూన్యం. కొంచెం పైకి వెళితే ఇక్కడ ఏం అడ్డం ఉండదు, అంతా శూన్యమే. నేను ఫ్లైట్ ఎక్కా బాంబే నుండి చెన్నై దాకా, అంత శూన్యమే, అంత శూన్యం. ఇది మొదటి ఆకాశం. ఎట్లా తెలుసు? యేసు ప్రభు బైబిల్లో రాశాడు, ఆకాశ పక్షులను చూడండి. ఏం పక్షులంట? ఈ పక్కంతా పక్షులు తిరిగెత్తుంటాయి. దీన్ని మొదటి ఆకాశం అంట. రెండో ఆకాశాన్ని అంతరిక్షము అంటాం. ఏమండి, గాలి కొంత ప్లేస్ వరకే ఉంటుంది, అవతల ఉండదు. చదివిన వాళ్ళకి అర్థమైంది ఇది బాగా. మా ఫ్లైట్ గాలి అవతలకి వెళితే మా చెవులు గుయ్ 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 అని నొప్పుట్టేది, మళ్ళీ సప్పని తిప్పేది ఈ ఫ్లైట్. ఏది నొప్పి పుడుతుంది అని ఆలోచిస్తే వాళ్ళ మామూలుగా వచ్చేసి దాన్ని అంతరిక్షం అంటారు. అంతరిక్షంలో ఎవరున్నారు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, కోట్ల కొలది నక్షత్రములు. ఎట్లా పెట్టాడు దేవుడు? ఆ కనబడే నక్షత్రాలంట దేవుడు చిలకరించాడంట. చిలకరించడం అంటే తెలుసా? అట్లా కళ్యాణ చదువుతారుగా, ఇటు ఇసురు కొట్టుకోండి ఇటు అంటారు కదా, చిలకరించడం. అంత గొప్ప నక్షత్రాలని దేవుడు ఏం చేశాడంట? చిలకరించాడంట. ఎంత గొప్ప దేవుడైనా. ఆ అంతరిక్షము అవతల 3వ ఆకాశం. పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు, నేను 3వ ఆకాశానికి పోయి వచ్చాను అంటాడు. ఏ మానవుడు ఇంతవరకు 3వ ఆకాశంకి పోలే. ఆ 3వ ఆకాశాన్ని దేవుడు నివసించు స్థలము అంటాడు. దేవుడు నివసించు స్థలము అనడం కన్నా దేవుని దూతలు నివసించు స్థలము అనడం కరెక్ట్. ఎందుకంటే దేవుడు భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు. ఆకాశములో కూర్చుంటే భూమి పాదపీఠము కలిగిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు. ఆయన కృప మన ఎడల భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో అంత ఉన్నతముగా ఉంది. ఎంత ఆశ్చర్యం. ఏ పార్టీ వారం మనం? ఎలాంటి వారం మనం? మనల్ని దేవుడు ప్రేమించి మన పాపములకు మనకు శిక్ష ఇవ్వకుండా, ఏమండి, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వకుండా, మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దోషాలు చేసినా, ఎన్ని అన్యాయములు చేసినా, ఎన్ని అక్రమ పనులు చేసినా దేవుడు మనల్ని శిక్షించకుండా దేవుని దయా కిరీటం ఒక నూతన సంవత్సరంలో ప్రవేశింపజేశాడంటే ఎంత ఆశ్చర్యం. దేవునికి కృతజ్ఞత చెల్లించబడలేదా? దేవుని కృతజ్ఞత. కాబట్టి మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. దేవుని కృప ఇంకా అంటుంది, అయ్యా మారు, అమ్మ మారు, నీ హృదయం మార్చుకో. ఎంతకాలం నువ్వు దుర్దినమైన పరిస్థితులలో జీవిస్తావు? ఎంతకాలం నువ్వు పాపములో జీవిస్తావు? ఎంతకాలం? నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎన్ని సంవత్సరాలు నీకమ్మా ఎన్ని సంవత్సరాలు? నీ వయసు ఎంత? 23 సంవత్సరాలు నీ జీవితంలో మారిపోయినాయే. ఏమండి, నీ హృదయం నూతనంగా ఉందా? నీ హృదయం నూతనంగా. అలాగని మనందరి హృదయం ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి, మన హృదయం నూతనంగా ఉందా? మానవుడు అన్ని నూతనమైనవి కావాలి కోరుకుంటాడు. కొత్త గుడ్లు, కొత్త అన్నం, కొత్త ఆహారం,
ఏమండి, కొత్తగా ఉండాలనుకుంటాం. సంవత్సరం కూడా కొత్తగా వచ్చింది. నీ హృదయం మారిందా? కొత్తగా ఉందా? లేకపోతే ఇకనైనా మారు. ఇకనైనా ఒక వ్యక్తి తోటమాలి ఒక యజమానుడి దగ్గర పనిచేస్తున్నాడంట. తోటమాలిగా పనిచేస్తున్నాడు. అయితే ఆ తోట చెట్ల మధ్యలో ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టు పేరు అంజూరపు చెట్టు అంట. ఎన్నో సంవత్సరాలు చూశాడు, ఫలాలు లేవు, కాయలు కాయడంలే. ఏమండి, యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మన తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, అంజూరపు చెట్టు. ఎన్ని సంవత్సరాలు చూసినా కాయలే కాయట్లేదు, ఫలాలు లేవు. దాన్ని తీసేసి ఆ స్థలములో ద్రాక్ష చెట్లు కానీ వేస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది, దాన్ని తీసేద్దామా అంటే యజమానుడు అన్నాడు, ఇంకొక సంవత్సరం దాన్ని తవ్వు, ఎరువై, నీళ్లు పెట్టు, ఫలిస్తుందేమో చూద్దాం. ఫలించకపోతే దానిని తీసి మనల్ని తీసేయలే. ఏంటి అది? ఇంకా ఎందుకు తీసేయలేదు? అయ్యా, ఫలాలు ఫలించట్లేదే, మేము నీతి ఫలాలు లేవే, మంచి ప్రవర్తన లేదే, ఎందుకు ఇంకా తీసేయలేదంటే దేవుని దయా సంకల్పం. ఇంకొక సంవత్సరం చూద్దాం. ప్రియ స్నేహితులారా, ఒక గొప్ప సత్యం ఏంటి అంటే రేపు నీది కాదు. ఈ మాటలు వింటున్నా నువ్వు ఎవడైనా సరే, రేపు నీది కాదు. దేవుని దయా సంకల్పం ఈ నూతన సంవత్సరములో నిన్ను ప్రవేశింపజేశాడంటే నీవు మారాలి. నీ హృదయం నూతనం కావాలి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. నీ హృదయం కొత్తదవ్వాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. శరీరంలో బలం ఉంది, జోబిలో డబ్బు ఉంది, నాకేమి అనుకొని విర్రవీగితివా? రేపు నీది కాదేమో. చెప్పే నేనైనా, వినే నువ్వైనా, రేపు నీది. మనం జాగ్రత్త పడదాం, దేవుని మాటలకు లోబడదాం, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. మన హృదయం కొత్తగా అవ్వడానికి మార్పు చెందాం. దేవుడి మాటలో దీవించునుగాక. మనం మోకరించి దేవుడిని ఆరాధిద్దాం. ప్రభువా, ఒక నూతన సంవత్సరం నాకు ఇచ్చావు. నీ దయా సంకల్పం, కృపా కరికిరాన్ని బట్టి నీకు వందనాలని దేవుని మనం ఆరాధిస్తాం.